గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ద్వైపాక్షిక సిరీస్లో ఎవరైనా కొడతారు, కానీ నాకౌట్ మ్యాచ్లో రాణించాలంటే మాత్రం ఓ రేంజ్ ఉండాలి. బిగ్ టోర్నీల్లో, అది కూడా డూ ఆర్ డై మ్యాచ్ల్లో ఒత్తిడి తట్టుకొని రాణించాలంటే అనుభవంతో పాటు ఎంతో పరిణితి ఉండాలి. ఇలాంటి బ్యాటర్లని మనం క్లచ్ ప్లేయర్స్ అంటాం. ప్రస్తుత క్రికెట్లో అలాంటి ప్లేయర్స్ను మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే. కానీ ఎంతో మంది దిగ్గజాలకే సాధ్యం కాని క్రికెట్ను ఇంకా క్రికెట్లోకి అడుగుపెట్టని ఒక యువ క్రికెటర్ ఆడుతున్నాడు. నాకౌట్ మ్యాచ్ల్లో పూనకం వచ్చినట్టు చెలరేగుతున్నాడు. నార్మల్ మ్యాచ్ల్లో ఎలా ఆడినా నాకౌట్ మ్యాచ్ల్లో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో తన బ్యాటింగ్తో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిన ఆ క్రికెటర్ ఇంకెవరో కాదు, 15 ఏళ్ల బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. సూర్యవంశీ ఇండియన్ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వకముందే దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. సూర్యవంశీ బ్యాటింగ్కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేలా బ్యాటింగ్ చేస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ మాట్ ప్రియర్ వైభవ్ కు అతిపెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా తరపున వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్ స్టీవ్ వాతో సూర్యవంశీని పోల్చాడు. వీరిద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ నాకౌట్ మ్యాచ్ల్లో రాణించడం అని ప్రియర్ తెలిపాడు. అప్పట్లో స్టీవ్ వా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడని, ఇప్పుడు వైభవ్ లో తనకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. వైభవ్ నార్మల్ మ్యాచ్ లోనే కాదు, 15 ఏళ్ల వయసులోనే సెమీఫైనల్స్, ఫైనల్స్ లాంటి బిగ్ మ్యాచ్ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. ఒత్తిడితో కూడుకున్న నాకౌట్ మ్యాచ్లో రాణించడం సాధారణ విషయం కాదని, కానీ వైభవ్ మాత్రం ఏకంగా మ్యాచ్ విన్నింగ్ నాకులు ఆడుతున్నాడని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సూర్యవంశీ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం వల్లే నాకౌట్ లో రాణిస్తున్నాడని, ఇండియాలో అతడొక స్టీవ్ వా అని ప్రియర్ ఈ 15 ఏళ్ల కుర్రాడి ప్రతిభను మెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ గా, బ్యాటర్ గా స్టీవ్ వా సూపర్ సక్సెస్ అయ్యాడు. క్లచ్ ప్లేయర్ కు కేర్ ఆఫ్ గా మారాడు. డూ ఆర్ డై మ్యాచ్ల్లో జట్టు మొత్తం ఒత్తిడిలో పడిన స్టీవ్ వా ఒక్కడే రాణించేవాడు. 1999 వన్డే వరల్డ్ కప్ లో ఈ ఆస్ట్రేలియా దిగ్గజం జట్టు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. సూపర్ 6 లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో సెంచరీతో జట్టును సింగిల్ హ్యాండ్ తో సెమీస్ కు చేర్చాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతోనే జరిగిన సెమీఫైనల్స్ లోను హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 1996 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత విండీస్ తో జరిగిన సెమీఫైనల్లో కీలక దశలో లారా వికెట్ తీసి మ్యాచ్ ను టర్న్ చేశాడు. ఇలా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో స్టీవ్ వా తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు తీసేవాడు. వైభవ్ బ్యాటింగ్ ను కూడా గమనిస్తే ప్రతి నాకౌట్ మ్యాచ్ల్లో ఆడాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటర్లందరూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన వేళ 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఇక ఈ టోర్నీకి ముందు జరిగిన ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లోను వైభవ్ వీర ఉతుకుడు ఉతికాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి జట్టు సింగిల్ హ్యాండ్ తో క్వాలిఫై 2 కి చేర్చాడు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లోను 95 పరుగులు చేసి సేమ్ సీన్ రిపీట్ చేశాడు. ఇక ఐపీఎల్ కు ముందు జరిగిన అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో 175 పరుగులు చేసి ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఇలా ప్రతి నాకౌట్ మ్యాచ్ లో ఆడుతూ వైభవ్ సంచలనంగా మారాడు. ప్రస్తుతం సూర్యవంశీ ఇండియన్ స్క్వాడ్ లో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత ఐర్లాండ్ సిరీస్ కు ఎంపికైన వైభవ్ కు ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కలేదు. ఇంగ్లాండ్ తో ముగిసిన తొలి టీ20లో కూడా నిరాశ ఎదురైంది. సూర్యవంశీ ఎంట్రీ కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. బ్యాకప్ ఓపెనర్ గా ఎంపికైన సూర్యవంశీ తుది జట్టులోకి రావాలంటే సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మల్లో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి. ఈ ఇద్దరు ఓపెనర్స్ ఇండియన్ టీ20 క్రికెట్ లో టాప్ ప్లేయర్స్. అందుకే వైభవ్ ఇంకా డెబ్యూ చేయలేకపోతున్నాడు. ఒకవేళ సూర్యవంశీ ఇండియన్ టీంలోకి వస్తే నాకౌట్ మ్యాచ్ల్లో ఎలా ఆడతాడో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.